మనలో చాలామంది పొద్దున్నే బ్రష్ చేస్తుంటే బ్లడ్ వస్తుంటుందండి. అలాగే ఫ్రూట్స్ కొరికినా, ఏం కొరికినా కూడా బ్లడ్ వచ్చేస్తుంటుంది. అయితే రెగ్యులర్‌గా నేను వినేదేంటంటే, అరే బ్రష్ చేసుకుంటే ఒక చుక్క నెత్తురు రావడం, కాస్త బ్లడ్ రావడం, ఏదైనా కొరికినప్పుడు పళ్ళ చిగుర్లు నొప్పి రావడం నార్మలే అని చెప్తున్నారు. ఆళ్ళు వయసు పెరిగే కొద్దీ ఇలాంటి సహజంగా కరగడం, లేకపోతే చిగుర్లు మెత్తబడే కొద్దీ బ్లడ్ రావడం సహజంగా జరుగుతది అనుకుంటున్నారు. కానీ అది సహజంగా కాదు. ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుంది అంటే చిగుళ్ళ లోపల బాగా ఇన్ఫెక్షన్ జబ్బు ఉంది అని అర్థం. ఆ జబ్బు పెరిగిపోతూ ఉంటే ఏమవుతుందంటే మెల్లగా పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు లూజ్ అయి పడిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తారు. మీరు సహజంగా అనుకుని వదిలేస్తే పర్మనెంట్గా మన లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు చిన్న వయసులోనే ఊడిపోతాయి. కాకపోతే ఈ సమస్యకి సొల్యూషన్ అనేది ఒకరోజు చేసుకునే ఒక చిన్న ట్రీట్మెంటు, ఇప్పుడు అడ్వాన్స్డ్గా చేసే లేజర్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా మనం 100% నయమైపోయేదాన్ని. కేవలం మనం నార్మల్ అనుకునే విషయానికి లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు లూజ్ అయి పడిపోతూ ఉంటాయి. సో ఇది కరెక్టే కాదు కదా.